చులకన చేసే స్వభావాలు అనేస్తాయి. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. మనము దీన దశలో ఉంటే ప్రపంచంలో నిన్ను ఎవ్వరు జ్ఞాపకం చేసుకున్నా, జ్ఞాపకం చేసుకోకపోయినా జ్ఞాపకం చేసుకునేది ఎవరో తెలుసా? మన దేవుడు అండి. మళ్ళీ చెప్దామా? మన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఎందుకు భయం, దుఃఖం, దిగులు, చింత, వేదన? ఒకటే జ్ఞాపకం చేసుకో. నువ్వు దేన దశలో ఉన్న ప్రతిసారి ఈ మాటను జ్ఞాపకం చేసుకో. బైబిల్ గ్రంథాన్ని తెరచి చదువు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే మన బ్రతుకులు ఎప్పుడో దాటిపోయి ఉండే కదా. ప్రభువా, ఒక మాట అనుకోండి, ఏ పరిస్థితిలో ఉన్నా, ప్రభువా నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఎప్పుడు ఇదే మాట పలుకుతూ ఉంటానండి. నా వ్యతిరేకత సమయాల్లో, నా దైనందిన జీవితంలో ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ నేను అలవోకగా మాట్లాడే మాట ఏంటంటే, ప్రభువా నీవు నన్ను జ్ఞాపకం చేసుకో చాలు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే మన పరిస్థితులు ఇట్టి